పాలకుల నిర్లక్ష్యానికి శిథిలావస్థకు చేరుకున్న జీవనాడిగా పిలువబడే గుంటూరు కెనాల్ ఈ ప్రాంతానికి ఒక ఐకాన్. గుంటూరు జిల్లాలో ఎక్కువ భాగం మొత్తం వ్యవసాయం కూడా ఈ కాలువ కిందనే సాగేది. ఒకప్పుడు ఇది ఈ ప్రాంతానికి జీవనాడిగా ఉండేది. ప్రస్తుతం వైసీపీ పాలకుల కక్ష సాధింపు ధోరణితో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పలు ప్రాంతాల నుంచి మురికి నీరు ఇందులో కలుస్తూ ఉండడంతో నీటి కాలుష్యం తీవ్రంగా ఉంది. ఇక దీని ప్రకారం బ్యారేజ్ కి ఎగువ ప్రాంతాన కుడి గుడిగట్టు నుంచి గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నేడు వైసీపీ పూర్తిగా శిథిలావస్థకు చేర్చింది. ఇక దీనిని తాడేపల్లి, మంగళగిరి, ఉండవల్లి, పెద్దకాకాని, గుంటూరు, చేబ్రోలు, వట్టి చెరుకూరు, పత్తిపాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి ముఖ్య ఉద్దేశంగా నిర్మించారు. ఇక ఈ కాలువ 47 కిలోమీటర్ల దూరం ప్రవహించి 36 గ్రామాలకు సంబంధించిన 27,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంది. ఒకప్పుడు గుంటూరు జిల్లాలోని అత్యధిక ప్రాంత వ్యవసాయం మొత్తం ఈ కెనాల్ కిందే సాగేది. ఇక ఈ కెనాల్ పైన అమరావతి కోసం వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. అది పూర్తిగా మరుగున పడింది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుషిత కాలువగా మారింది. ఇక ఈ కాలువలో పోగయ్యే చెత్తను వేరు చేయడానికి అక్కడక్కడ చెప్టాలు ఏర్పాటు చేసి ఉండేవారు. ఇక అవన్నీ కూడా మరమ్మతులకు గురి కావడం, పాలకులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా డ్యామేజ్ కూడా అయిపోయాయి. ఒక్క ప్రాంతంలోని 10,000 మంది ఈ కాలువలోని మురికి నీరే తాగాల్సిన పరిస్థితి దాపురించింది. కాలువలో పేరుకుపోయి ఉండే గుర్రపు టెంకను తొలగించి చెప్టాలకు మరమ్మతులు చేస్తే గాని ఈ కాలువ నీరు తాగడానికి ఉపయోగపడదని అక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు పడినప్పుడు గుంటూరు నుంచి అధిక మొత్తంలో మురికి నీరు అంతా కూడా ఈ కాలువలో కలవడంతో కలుషితం మరింత పెరిగిపోయింది. ఇక ఈ ప్రాంత ప్రజలు నీటిపారుదల శాఖ, పురపాలక, నగరపాలక శాఖలకు పలుసార్లు నీటి కాలుష్యాన్ని గురించి వివరించినా పట్టించుకోకున్న పాపానే పోవడం లేదని స్థానికులు బాధపడుతున్నారు. ఇక ఈ కాలువను పరుచూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయటానికి పూనుకుంటే వారందరినీ మార్గం మధ్యలోని పోలీసులు రైతులను అడ్డగించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి తమ ప్రతాపం చూపించారు. ఇక ఈ కాలువ కలుషితానికి కారకులైన వైసీపీ నాయకులు ఓట్లు అనే ఆయుధంతో బుద్ధి చెప్దాం. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఈ కాలువకు పూర్వ వైభోగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. గుంటూరు కెనాల్ పరివాహక ప్రాంత రైతులు అందరూ కూడా సంఘటితంగా ముందుకు నడిచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.